Hello everybody, నేను మీ ఇంగ్లీష్ టీచర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ వెల్. మీకోసం మరొక యూస్ఫుల్ వీడియో. మనం మన డైలీ కాన్వర్సేషన్స్లో కనుక్కున్నావా, కనుక్కుంటాను, కనుక్కోలేదు ఇలాంటి పదాలు చాలా ఫ్రీక్వెంట్గానే యూస్ చేస్తూ ఉంటాం కదా. అయితే ఈ వర్డ్స్కి సంబంధించిన సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా కొన్ని ఎగ్జాంపుల్స్తో ఇప్పుడు చూసేద్దాం. సో మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. మీరు చేసే ఈ లైక్ ద్వారా ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు ఇంగ్లీష్ టీచర్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగి ఉంటాను కదా, వాటి యొక్క ఆన్సర్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ఎంతమంది. దీన్ని మనం ఇంగ్లీష్లో హౌ మెనీ పీపుల్ ఆర్ హౌ మెనీ పర్సన్స్ ఈ విధంగా అడుగుతాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఈజ్ నాకు అన్నీ గుర్తున్నాయి. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ రిమెంబర్ ఎవ్రీథింగ్ ఈ విధంగా చెప్తాం. మీకోసం ఈ వీడియోలో ఉండబోయే 2 క్వశ్చన్స్ ఏంటో తెలుసా? ఫస్ట్ వన్ ఈజ్ చిరాకు. ఈ పదాన్ని చాలా ఫ్రీక్వెంట్గానే అంటూ ఉంటాం కదా. అయితే చిరాకుని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ ఇట్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఫర్ యూ విచ్ ఈజ్ నువ్వు కనుక్కున్నావా లేదా. ఈ సెంటెన్స్ని మీరు ఇంగ్లీష్లో ఎలా చెప్తారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు చెప్పండి. ప్లీజ్ షో యువర్ సపోర్ట్ విత్ యువర్ లైక్స్ అండ్ కామెంట్స్ యాజ్ ఆల్వేస్. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియో స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఈజ్ ఎందుకు కనుక్కోలేదు. ఇలా అడుగుతూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో వై డిడ్ంట్ యూ ఫైండ్ అవుట్ ఆర్ వై డిడ్ంట్ యూ ఫైండ్ అవుట్ ఈ విధంగా అడుగుతాం. ఫైండింగ్ అవుట్ అంటే కనుక్కోవడం లేదా తెలుసుకోవడం అని. ఫర్ ఎగ్జాంపుల్, ఐ టోల్డ్ యూ టు ఫైండ్ అవుట్ ద ప్రైసెస్ ఆఫ్ దోస్ ఐటమ్స్ టూ బట్ వై డిడ్ంట్ యూ ఫైండ్ అవుట్. ఐ టోల్డ్ యూ టు ఫైండ్ అవుట్ ద ప్రైసెస్ ఆఫ్ దోస్ ఐటమ్స్ టూ బట్ వై డిడ్ంట్ యూ ఫైండ్ అవుట్ అంటే నేను ఆ వస్తువుల రేట్లు కూడా కనుక్కోమని నీకు చెప్పాను, కానీ నువ్వు ఎందుకు కనుక్కోలేదు అని. ఇంకొక ఎగ్జాంపుల్, why are you doing this no matter what I tell you to do? Why are you doing this no matter what I tell you to do? అంటే నేను నీకు ఏం చెప్పినా కూడా నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు అని. Why are you doing అంటే ఎందుకు చేస్తున్నావు అని. Now the sentence number 2 is ఎక్కడో కనుక్కుంటావా. ఏదైనా అడ్రస్ కావాలి అనుకున్నప్పుడు ఇది యూస్ చేస్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో can you find where it is or క్యాన్ యూ ఫైండ్ అవుట్ వేర్ ఇట్ ఈస్ ఈ విధంగా అడుగుతాం. ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ఐ డోంట్ నో హిస్ ఆఫీస్ అడ్రస్, క్యాన్ యూ ఫైండ్ అవుట్ వేర్ ఇట్ ఈస్ సూన్. ఐ డోంట్ నో హిస్ ఆఫీస్ అడ్రస్, క్యాన్ యూ ఫైండ్ అవుట్ వేర్ ఇట్ ఈస్ సూన్ అంటే అతని ఆఫీస్ అడ్రస్ నాకు తెలీదు, నువ్వు త్వరగా కనుక్కొని నాకు చెప్తావా అని. ఇంకొక ఎగ్జాంపుల్, how can I go without knowing where it is? Will you find? Or how can I go without knowing where it is? Will you find out? అంటే ఎక్కడ ఉందో తెలియకుండా నేను ఎలా వెళ్ళగలను, నువ్వు కనుక్కుంటావా అని. సెంటెన్స్ నెంబర్ 3 ఈజ్ కనుక్కున్నాకే ఏదైనా చేస్తాను. ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకున్నప్పుడు ఇలా అనుకుంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో I will do something only after I find out or I will do anything only after I find out ఈ విధంగా చెప్తాం. Now the first example is how can I give him money without finding out about anything? How can I give him money without finding out about anything? అంటే దేని గురించి కనుక్కోకుండా నేను అతనికి డబ్బులు ఎలా ఇవ్వగలను అని. Now the second example is I will pay him only after I am fully aware of his work. I will pay him only after I am fully aware of his work అంటే అతని పని గురించి నాకు పూర్తిగా తెలిసిన తరువాతే లేదా నేను పూర్తిగా తెలుసుకున్న తరువాతే అతనికి డబ్బులు ఇస్తాను లేదా డబ్బులు చెల్లిస్తాను అని. సెంటెన్స్ నెంబర్ 4 ఈజ్ కనుక్కోవడానికి ఎంత టైం పడుతుంది. ఏదైనా విషయం గురించి కనుక్కోవాలి అనుకున్నప్పుడు ఇలా అడుగుతూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో how long does it take to find out? How long does it take to find out? ఈ విధంగా అడుగుతాం. Now the first example is it will take 2 or 3 days to find them all because she is out of town. It will take 2 or 3 days to find them all because she is out of town. అంటే
వాటన్నింటి గురించి కనుక్కోవడానికి 2 లేదా 3 రోజులు పడుతుంది, ఎందుకంటే ఆమె ఊర్లో లేదు అని. అనదర్ ఎగ్జాంపుల్, I will find out and tell you by tomorrow morning. I will find out and tell you by tomorrow morning. అంటే నేను కనుక్కొని నేను నీకు రేపు ఉదయం కల్లా చెప్తాను అని. By tomorrow morning అంటే రేపు ఉదయానికల్లా అని. Now the fifth sentence is వెళ్ళి అన్నీ కనుక్కున్నాను లేదా నేను వెళ్ళి అన్నీ కనుక్కున్నాను. ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో I went and found everything. I went and found everything. ఈ విధంగా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, they said the last date to pay the fee is 31st of this month. They said the last date to pay the fee is 31st of this month. అంటే ఈ నెల 31వ తారీఖే ఫీజు కట్టడానికి చివరి రోజు అని వాళ్ళు చెప్పారు అని. Another example, I am going to the bank and will come back after finding out all the details. I am going to the bank and will come back after finding out all the details. అంటే నేను బ్యాంక్కి వెళ్ళి అన్ని డీటెయిల్స్ లేదా అన్ని వివరాలను పూర్తిగా కనుక్కొని మళ్ళీ తిరిగి వస్తాను లేదా ఇంటికి వస్తాను అని. సెంటెన్స్ నెంబర్ 6 ఈజ్ సాయంత్రం కనుక్కుంటాను. ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో I will find out in the evening. I will find out in the evening. ఈ విధంగా చెప్తాం. ఇన్ ది ఈవినింగ్ అంటే సాయంత్రం పూట అని. అదే I will go and find out in the evening అంటే నేను వెళ్ళి సాయంత్రం కనుక్కుంటాను అని. ఫర్ ఎగ్జాంపుల్, I went yesterday and found that the rates are very high there. I went yesterday and found that the rates are very high there. Or the prices are very high there. అంటే నేను నిన్న వెళ్ళాను, అక్కడ రేట్లు లేదా ధరలు బాగా ఎక్కువగా ఉంటాయని కనుక్కున్నాను అని. ఇంకొక ఎగ్జాంపుల్, better to buy somewhere else than there. Better to buy somewhere else than there. అంటే అక్కడికంటే వేరొక చోట కొనుక్కోవడం మంచిది అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ కనుక్కోకుండా మాట్లాడకు. ఎవరైనా ఏదైనా తెలియకుండా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో డోంట్ టాక్ వితౌట్ ఫైండింగ్ అవుట్. డోంట్ టాక్ వితౌట్ ఫైండింగ్ అవుట్ ఈ విధంగా చెప్తాం. అదే డోంట్ టాక్ అన్లెస్ యూ ఫైండ్ అవుట్ అంటే నువ్వు కనుక్కుంటేనే లేదా తెలుసుకుంటేనే మాట్లాడు, లేకపోతే మాట్లాడకు అని. ఫర్ ఎగ్జాంపుల్, యూ టోల్డ్ మీ వితౌట్ రియలీ నోయింగ్ అండ్ ఐ వెంట్ దేర్ అండ్ గాట్ స్టక్. యూ టోల్డ్ మీ వితౌట్ రియలీ నోయింగ్ అండ్ ఐ వెంట్ దేర్ అండ్ గాట్ స్టక్ అంటే నువ్వు సరిగా తెలుసుకోకుండా లేదా నిజంగా కనుక్కోకుండా నాకు చెప్పావు, నేను అక్కడికి వెళ్ళి ఇరుక్కుపోయాను అని. Another example, how did you go so far without finding out about it? How did you go so far without finding out about it? అంటే నువ్వు దాని గురించి తెలుసుకోకుండా అంత దూరం ఎలా వెళ్ళావు అని. Now the last sentence is సగం కాదు పూర్తిగా కనుక్కో. ఎవరైనా ఏదైనా విషయం గురించి సగం సగం కనుక్కుంటూ ఉన్నప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో నాట్ హాఫ్ బట్ యూ ఫైండ్ అవుట్ కంప్లీట్లీ ఆర్ నాట్ హాఫ్ బట్ యూ ఫైండ్ అవుట్ ఫుల్లీ ఈ విధంగా చెప్తాం. నాట్ హాఫ్ అంటే సగం కాదు అని. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఎవర్ ఐ టెల్ యూ టు డూ యూ ఓన్లీ డూ హాఫ్ ఆఫ్ ఇట్. వాట్ ఎవర్ ఐ టెల్ యూ టు డూ యూ ఓన్లీ డూ హాఫ్ ఆఫ్ ఇట్ అంటే నేను నీకు ఏది చేయమని చెప్పినా సరే నువ్వు దానిని సగం మాత్రమే చేస్తావు అని. Another example, from now on I will not tell you anything, I will do my own work. From now on I will not tell you anything, I will do my own work అంటే ఇక నుంచి లేదా ఇప్పటి నుంచి నేను నీకు ఏ పని చెప్పను, నా పనిని నేనే చేసుకుంటాను అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with the useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye-bye.